ప్రాణం పోతున్నట్టు నాకు అనిపిస్తోంది. నేనిప్పుడు తట్టుకోలేకపోతున్నాను. నేను తట్టుకోలేకపోతున్నాను. నేనేం చేయగలను స్వామి? పక్కన పళ్ళేమీ కనిపించడం లేదు కదా. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు తెలిసే నాకు అబద్ధం చెప్తున్నావు. లేదు లేదు, నేను గుడివాడిని, నేను నడవలేని వాడిని. నీకు నేను దారుణంగా మారుతున్నాను. ఎందుకు అలా అంటున్నారు? నేను మీరలా అనకండి. తినడానికి నువ్వు నాకు ఇవ్వడం లేదు కదా. మీరేమంటున్నారు? నేను ఎక్కడి నుంచి తీసుకురాను? లేదు, నేను తీసుకొస్తాను. వద్దు వద్దు, మీరు వెళ్ళకూడదు. నేను ఎక్కడి నుంచైనా తీసుకొస్తాను. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేను స్వామి! ఓం నమ శివాయ. అసలు ఎవరి దరిద్రుడు ఎందుకు వచ్చి నా మీద పడ్డాడు? నన్ను దరిద్రుడు అంటావా? నేను గుడ్డివాడిని, నువ్వు గుడ్డివాడివా? నన్ను గుడ్డివాడంటావా? దుష్టుడా! నాలాంటి గొప్ప మునితోనే ఇటువంటి మాటలు మాట్లాడతావా? నా ధ్యానాన్ని వమ్ము చేసింది మాత్రమే కాకుండా నన్ను తిడతావా? మహాప్రభువా, నేను మిమ్మల్ని తిట్టలేదు. 4-5 రోజులుగా నేను పస్తుండడం వల్ల ఆ మాటలు నాకు తెలియకుండా వచ్చింది ప్రభువా. 4 రోజులుగా పస్తులున్నావా? నేను ఎన్నో ఏళ్లగా ఈ తపస్సు చేస్తున్నాను. పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. నువ్వు నా తపస్సుని చెడగొట్టావు. నీచుడా, పాపి! ఇప్పుడు నేను నిన్ను శపిస్తాను. సూర్యుడు ఉదయించేటప్పుడు నీ ప్రాణం పోతుంది. ఇదే నేను నీకు విధించే శాపం. వద్దు మునీశ్వరుడా. ప్రభు, మీ శాపాన్ని తిరిగి తీసుకోండి. నా భర్త ఓ గుడ్డి మనిషి. ధనుసు నుంచి వచ్చిన బాణం, ఈ ముని నోట్లో నుంచి వచ్చిన శాపం ఎప్పటికీ తిరిగి రాదు. చూడు తల్లి, ఇతను గుడ్డివాడు, కానీ నీకు కళ్ళు కనిపిస్తాయి కదా. ఇలా ఒక గుడ్డివాడిని ఒంటరిగా వదిలేశావు. ఇదేనా నువ్వు చేసే పతి సేవ? పతి సేవ గురించి మీరు నాకు నేర్పిస్తున్నారా? పతి సేవ గురించి నా ఇంట్లో వాళ్లే నాకు నేర్పించారు. నాకే ఎదురు చెప్తున్నావు కదా. నేను ఎవరు? నేనొక మహామునిని. నేను ఉరిమి చూస్తే చాలు మొత్తం అంతా భస్మమైపోతుంది. ఈ మహాముని ఇచ్చిన శాపం నిన్ను కూడా భస్మం చేసి బూడిదగా మార్చేస్తుంది. కోపంలో మీరలా కాలిపోతుంటే మీరు నన్నెలా కాల్చగలరు? చూడ్డానికి మీరు ఓ సాధు, కానీ మీరు సామాన్య మనిషి. నేను మీ గురించి భయపడ్ను. గంగలో కొంతమంది పువ్వులు పారేస్తారు, అలాగే శవాల్ని కూడా పారేస్తారు, కానీ ఆ గంగ స్వచ్ఛత ఎప్పటికీ మారదు. ఏంటి? నువ్వు నన్నే అవమానిస్తావా? నిన్నెందుకు నేను అవమానపరచాలి? మీరు దేనికి తపస్సు చేశారో అది కూడా ఇవ్వటం లేదు. మీరు అనుకున్నది జరగలేదు అని నా భర్తకి మీరు శాపం వేస్తున్నారా? ఇలా చేయడానికి మీకు మనసెలా ఒప్పింది? మాటలు జాగ్రత్తగా రానివ్వు, లేకపోతే నిన్ను శపించాల్సి ఉంటుంది. ఆపండి మునీశ్వర. సామాన్య అమ్మాయిలే మీరు చూసుంటారు, ఒక సతీని మీరింతవరకు చూడలేదు. సతివా? నువ్వు సతివా? సతి అన్నవాళ్ళు భారతతో ఒక్కొక్క ఇంట్లో ఉన్నారు, కానీ మీరు మాకే శాపం ఇస్తున్నారు. ఈ నర్మద మీకు శాపం ఇస్తుంది, వినండి. ఏ తపస్సు వల్ల మీరు మమ్మల్ని అవమానపరిచారో ఆ ప్రాణాల్ని నేను కాపాడుతాను. నర్మద, నీ వల్ల నా తపస్సు పాడైపోయింది, కానీ నువ్వు నన్ను శపించి నీ భర్తని కాపాడుకోలేవు. దానికైనా పరీక్ష కూడా జరుగుతుంది. యమరాజు దూరంగా ఉన్నారు. బ్రహ్మ, విష్ణు, శివుడు కూడా మోసపోతారు. త్రిలోకం కూడా ఇలాంటి విధంగా ఎలాంటి శక్తి లేదు. ఆ ఫలితమేంటో ఇప్పుడే తెలుస్తుంది. రండి స్వామి. నర్మదా, స్వామి, రాత్రి ఎంతసేపు అయింది? 12 గంటలు. 12 గంటలా? 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. ఈ పూటే గడిచిపోతోంది. నేను కూడా
నర్మదా, నేను ఎప్పుడంతా చావని కోరుకుంటున్నానో యమరాజు గారు నా నుంచి చాలా దూరంగా పారిపోతున్నారు. ఇక్కడి నుంచి కూడా దూరంగానే ఉంటుంది. నిజంగానే చెప్తున్నావా? నర్మదా, స్వామి. ఎవరొకరి నుంచి బట్టలు వస్తున్నారు. వస్తే ఏంటి? ఎవరొచ్చినా సరే నీ ప్రాణాల్ని ఎవరూ తీసుకోలేరు. స్వామి, స్వామి, ఓ అమ్మాయి వల్ల ఈ లోకం నాశనం అవుతుంది. అలాంటప్పుడు మీరిక్కడ ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు? నిజమే, ఆ అమ్మాయి వల్లే ఇదంతా మొదలయ్యింది. స్వామి, సూర్యుడు లేకుండా ఈ లోకం ఎలా నడుస్తుంది? సూర్య భగవంతుడు ముఖ్యమైన వారు కదా, మీ మాట వినరా? అవును ప్రభు, ఒక అమ్మాయి ఇష్టప్రకారం ప్రపంచం నడుచుకుంటుందా? నారాయణుడు ఏమీ చేయలేకపోయారు, బ్రహ్మదేవుడు ఏమీ మాట్లాడడం లేదు. చూద్దాం పరమేశ్వరుడు ఏం చేస్తాడో అని. ఒక పక్క ప్రపంచం నాశనం అవుతుంటే మీరు ధ్యానం చేస్తున్నారా? ఇక్కడ కూడా మౌనమా? ఒక అమ్మాయి కోసమా? అంతా ఆ భగవంతుడి లీల. పరమేశ్వరు కూడా ప్రశాంతంగానా? అందరూ మహిళా మాయలో మైమరిచిపోయారు. మునీశ్వర, మీరు ఏ లోకంలో మునిగి ఉన్నారు? నేను అందరి లీలల్ని అనుభవిస్తూ ఉన్నాను. సతి అంటే ఎవరు? గురువుని మించిన శిష్యుడు. నర్మదా, మహాసతి అనుషయనే మించిపోయింది. మహాశక్తి? అవును, అందువల్లే ప్రపంచం వినాశనానికి గురవుతోంది. ఆ అమ్మాయి బారి నుండి బ్రహ్మ ఈ ప్రపంచాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంటున్నారు. అంతం చేయడానికి మాత్రం కాదు. దేవి, అలా చూడండి. నర్మదా, మాతా, మహర్షి, మీరెక్కడికెలా? నర్మదా, సూర్యదేవుణ్ణి ఇప్పుడైనా విడిపించు, లేదంటే ఈ లోకమే అంతమైపోతుంది. ఈ సూర్యం ఉదయిస్తే నా సౌభాగ్య సూర్యం ఆరిపోతుంది. స్త్రీ ఒక మాతారూపం కదా. స్త్రీ అనేది తల్లిలాంటి దేవత నర్మదా. తల్లి ఎప్పుడూ తన బిడ్డలకి చెడు తలవదు. విను నర్మదా, అందరూ నీ దగ్గర దయని ఎదురు చూస్తున్నారు. అవును నర్మదా, నేను దీన్నే ఎదురు చూస్తున్నాను. సూర్యదేవులకి విడుదల కలిగించు. నీ పతిభక్తి సంపూర్ణమైపోయింది నర్మదా. నీ భర్త ఆజ్ఞని విను. సూర్యదేవునికి విడుదలివ్వు. నా పతి చెప్పేది నేను వింటాను. జయపతి పరమేశ్వరాయ నమః. సూర్యదేవుడా, నేను మిమ్మల్ని విడుదల చేస్తున్నాను ప్రభువా. నువ్వు ఎప్పట్లా పొద్దుట ఉదయించి ఈ లోకాన్ని కాపాడు. నర్మదా, స్వామి,
సౌభాగ్యవతి నర్మద నష్టం కలగదు. తన్ని సౌభాగ్యవతిగా నేను ఆశీర్వదించాను. ఓం పతి పరమేశ్వర స్వామి ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. యమధర్మరాజా, కౌశిక్ ప్రాణాన్ని తిరిగిచ్చే. ఓం పతి పరమేశ్వరాయ నమః. ఓం పతి పరమేశ్వరాయ నమః. నర్మదా, స్వామి 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 స్వామి. ఓ జ్యోతి రూపమ్మా, కౌశిక్ ప్రాణాల్ని తిరిగిచ్చేశావు. కౌశిక్ రూపాన్ని కూడా తిరిగిచ్చేశాయి. అమ్మా తల్లి, నాకు నా రూపం తిరిగి వచ్చింది. నర్మదా, స్వామి. నర్మదా, నర్మదా. మహాసతి అనుష్యకి జై, మహాసతి అనుష్యకి జై. మహాసతి అనూస్యకి జై అంట. ప్రపంచంలో ఎన్నో జీవులకి ప్రాణాన్ని పోసి జీవితాన్నిచ్చాను. కాని ఎందుకని తెలియటం లేదు, అందరూ అనసూయ గురించే మాట్లాడుతున్నారు. దీనికంతటికీ కారణం నీ నాదుడు బ్రహ్మదేవుడే. లక్ష్మీదేవి, నీ భర్తే కదా తన ప్రాణాన్ని కాపాడారు. నా భర్త. శాంతి శాంతి. మన ముగ్గురు భర్తలు వాళ్లకి సాధకంగా ఉన్నారు. దీనికి ఓ మార్గం ఉంది. ఏంటది? నేను చెప్పేది వింటే మీకు ఆ దారి దక్కుతుంది. వాళ్ళు దీనికి ఒప్పుకుంటారా? మనం వాళ్ళని ఒప్పించి తీరాల్సిందే.